హాట్ స్ప్రింగ్ వాటర్ అంటే వేడి నీళ్ళు అనమాట. దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది బాటిల్లో పట్టేసి అమ్ముతూ ఉంటారు. సినిమా హీరోలు, స్టార్స్ అందరూ యంగ్గా ఉండడానికి తాగుతూ ఉంటారు. దీంట్లో చాలా మినరల్స్ ఉంటాయి, మెడిసిన్ ఉంటాయని అందరూ నమ్ముతారు. అది నిజమే, దాంట్లో ఎక్కువ మినరల్స్ ఉంటాయి. ఆ కనిపించే ఇల్లులోనే ఉండదు. హాట్ స్ప్రింగ్ వాటర్ అంటే అది మామూలు విషయం కాదు. అది మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు బాటిల్ మీద కూడా చూస్తూ ఉంటాం, అమ్ముతూ ఉంటారు. చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. ఈ నీళ్లు తాగితే నిజంగా యాక్టివ్గా ఉంటారంట. ఇక్కడ ఏ రోగాలు అనేది ఏం రావు. చాలా వాల్యుబుల్ వాటర్. దీంట్లో కొంతమంది స్నానం కూడా చేస్తారంట. ఈ నీళ్ళలో చర్మానికి సంబంధించి అన్ని రోగాలు ఉన్నా పోతాయంట. నిజమా కాదా? ఇంత కూలింగ్ ఏరియాలో నీళ్ళు రావడం, స్ప్రింగ్ వాటర్ ఏంటని ఆశ్చర్యం వేసింది నాకు. పదండి చూద్దాం. అక్కడికే వెళ్తున్నాను, నాతో పాటు రండి అందరూ. స్ప్రింగ్ వాటర్ హాట్ వాటర్ అనమాట. బాగా వేడిగా ఉంటుందని చెప్పాడు మా వాడు. బెల్లం పట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నిజంగానే సిక్కిం కొండలో చాలా ఉన్నాయి, రకరకాల మెడిసిన్ సంబంధించి చాలా ఉన్నాయి ఇక్కడ నీళ్ళు అనేవి. ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఒకటి చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర వచ్చేసి నీళ్లు తాగాను. అది భలే ఉంది ఆ నీళ్లు మాత్రానికి. నిజంగా దాంట్లో మెడిసిన్ ఉంది. ఇలా చాలా చోట్ల చూశాను నేను, 2-3 చోట్ల సిక్కింలో. నిజంగా ఈ నీళ్ళలో మినరల్స్ ఉంటాయి, అందుకే వీళ్ళు అంత తెల్లగా ఉంటారు. బాగా తెల్లగా ఉంటారు వీళ్ళు, మామూలుగా ఉంటారు వీళ్ళు. ఇంత కూలింగ్ ఏరియాలో వేడి నీళ్ళు రావడం ఏంటి, స్ప్రింగ్ వాటర్ ఏంటి, కథ ఏంటి, దీని చరిత్ర ఏంటి, లోనికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. ఎంటర్ అయ్యాను లోపలికి, దీంట్లోనే ఉందంట అది. లోపలికి ఎంటర్ అవుతున్నాను, మా వాడు తీసుకెళ్తున్నాడు ఎదురు నడుచు. లోపలికి ఏం ఎంటర్ అనేది అవుతున్నాం అనమాట. హౌస్ ఇక్కడ అంతా తాగేసి చాలా రోత చేసేసి ఉన్నారు. అయితే బోర్డు కూడా పెట్టారు, నోటీసు, ఫారెస్ట్ వాళ్ళు రోత చేయొద్దని. చూడండి, వ్యూ బాగుంది కదా, ఎంత బాగుందో. నీళ్ళ సంగతికి చూద్దాం పదండి. లోపలికి వెళ్ళి స్నానాలు చేసి రోత చేశారు లోన్ అంతా. బోర్డు పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు, రోత చేయొద్దని. తెచ్చుకున్నాను మంచిగా. వాటర్ దీంట్లో ఏమో పూజ చేస్తారు, కింద నిప్పు పెడతారు, పైన ఏమో మా పొగ అనేది వచ్చింది. ఇక్కడే అంత పూజ చేసేది. మొత్తాన్ని వచ్చేసాను పట్టుకుందామని. నిజంగానే చాలా అంటే చాలా వేడిగా ఉండే నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు, కానీ బాగా వేడిగా ఉంది. చూడండి ఎలా ఆవిరి వస్తుందో. ఇప్పుడు నేను ఇది బకెట్లో పట్టుకెళ్తున్నాను తాగడానికి. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, మొత్తానికి ఆయుర్వేదం నీళ్ళు పట్టుకొచ్చానంటే ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి. రేపు ఎలక్షన్కి ఇంటికి వస్తున్నాను. దీంట్లో చాలా మెడిసిన్ ఉంటుంది. హిమాలయన్ వాటర్ ఇది, బాగా వేడి కూడా ఉంది. బకెటే పట్టుకొస్తున్నా. ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టుకోండి. ఉంటా మరే. ట్రిప్ ఈరోజు ఇలా అయిపోయిందనమాట. బాయ్.